LPU ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా LPU స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఉస్మానియా యూనివర్సిటీలో ఆదిధ్వని సంస్థతో ఏబీవీపీ రగడ మొదలైంది. ఓయూ క్యాంపస్లో ఆదిధ్వని సంస్థ మాజీ ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు సేకరించిన పురాతన వస్తువులకు 2 భవనాలు కేటాయించడాన్ని ఏబీవీపీ వ్యతిరేకిస్తోంది. యూనివర్సిటీల్లో స్వచ్ఛంద సంస్థకు ఏ విధంగా భవనాలు కేటాయిస్తారని ఏబీవీపీ ప్రశ్నిస్తోంది. అయితే ఆదిధ్వని స్వీకరించిన వస్తువులు ప్రైవేటు వ్యవహారం కాదని, అది ప్రజల ఆస్తి అని, భావితరాలకు మన చరిత్ర, మన సంపదను పరిచయం చేయడం కోసం ఒక మ్యూజియం కావాలని జయధీర్ తిరుమలరావు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మన ప్రాచీన ఆదివాసీల సంపదను సేకరించడానికి 50 ఏళ్ల సమయం పట్టిందని, ఇప్పుడు వాటిని కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని అంటున్న ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావుతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. కొన్ని వేల ఏళ్ల నాటి చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచినటువంటి వస్తువులను సేకరించినటువంటి ఒక ప్రొఫెసర్ కన్నీటి గాథ ఇది. ప్రస్తుతం మనం చూస్తున్నదంతా కూడా కొన్ని వందల ఏళ్ల నాటి గుర్తులకు సంబంధించినటువంటి వస్తువులు. ఇవన్నీ కూడా ఆదివాసీ ప్రాంతాల నుంచి సేకరించినటువంటి వస్తువులు. అయితే ఇవన్నిటినీ కూడా పోగు చేసి వీటన్నిటిని భవిష్యత్ తరాలకు అందించడానికి కష్టపడుతున్న వ్యక్తే ప్రొఫెసర్ జయధీర్ తిరుమలరావు గారు. సో ఆయనకు సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీలో కేటాయించినటువంటి స్థలం పైన ఇప్పుడు ఏబీవీపీ వివాదం చేస్తోంది. సో బయట వ్యక్తులకు యూనివర్సిటీలో ఏ విధంగా స్థలం కేటాయిస్తారని చెప్పి వాళ్ళు వాదిస్తున్నారు. అయితే ఇవన్నిటిని కూడా దాచిపెట్టి చరిత్రను భవిష్యత్ తరాలకు అందించాలంటే ఒక ఖచ్చితమైనటువంటి ఒక స్థలం ఉండాలి అనేటువంటిది ఆయన కష్టపడి కొన్ని ఏళ్ల నుంచి సేకరించినటువంటి వీటన్నిటి పైన ప్రస్తుతం ఏబీవీపీ వివాదం చేస్తుంది అనేటువంటిది అయితే కనిపిస్తుంది. సో ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు. సార్, చూస్తున్నాం ఇవన్నీ కూడా కొన్ని వందల వేల ఏళ్ల నాటికి సంబంధించినటువంటి వస్తువులు. ఇవన్నిటిని మీరు ఎక్కడ సేకరించారు? ఇది దక్కన్ పీఠభూమి, ముఖ్యంగా తెలంగాణ కేంద్రంగా వీటిని సేకరించడం జరిగింది. ఇప్పుడు తెలంగాణ అనేది పొలిటికల్ జియోగ్రఫీ కాకుండా, భౌగోళిక సరిహద్దులు కాకుండా, మనము కాలగమనంలో వాళ్ళ జీవనశైలి ఒకనాడు చాలా అందరిది ఒకటే. వివిధ తెగల మధ్య వివిధ తెగలకి సంబంధించిన అవసరాలను బట్టి ఈ వస్తువులను తయారు చేసుకోవడం గమనించాలి. వ్యవసాయము ఉంటుంది, కానీ మనలాగా వ్యవసాయ పరికరాలు, పనిముట్లు వేరేలాగా ఉంటాయి. వాళ్ళ అవసరాలు వేరే. ఇప్పుడు మన దగ్గర ఏవైనా అడవి పందులు వచ్చి పంటను నాశనం చేస్తుంటే మనము వైరు చుట్టుతాము. ఇప్పుడు కరెంటు పెడుతున్నాము. మరొకప్పుడు దడిగట్టేవాళ్ళు. వాళ్ళకి అవి ఏవీ లేవు. తమతో పాటుగా అవి తినాలి, అవి బతకాలి అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. కానీ దానికి కూడా ఒక పరిమితిని వాళ్ళు ఏర్పరిచారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఈ త్రిముఖమైనటువంటి దీపజ్యోతి స్తంభం ఉంది. దీంట్లో 3 వైపులా జ్యోతి ఉంటుంది. ఈ జ్యోతిని వెలిగించి సెంటర్లో పొలం మధ్యలో దీన్ని పెడతారు. దాన్ని చూసి ఆ పక్షులు లేదా పందులు, మిగతా జంతువులు ఆ పంటని దూరం చేస్తాయి అని వాళ్ళ నమ్మకము. అది వాస్తవం. మీరు ఎక్స్ప్లెయిన్ చేసింది ఒక వస్తువు మాత్రం, ఇట్లాంటి కొన్ని వందల వేల వస్తువులు మీ దగ్గర కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి వివాదం ఏంటి సార్? వీటిని భవిష్యత్ తరాలకు అందించడానికి మీరు చేస్తున్నటువంటి కృషి ఏంటి? కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు వారిని అడిగాను. అడిగితే దాని పక్కనే ఇంకొకటి ఉంది కదండి, అది తీసుకోండి అన్నారు. ఇది ప్రభుత్వం ఇచ్చింది, యూనివర్సిటీ ఒప్పుకున్నది, వాటిని బాగు చేస్తున్నది. 3 నెలల నుంచి బాగు చేస్తున్నారు. ఇప్పుడు పూర్తయ్యే సమయానికి కొంతమంది వచ్చారు. కొన్ని సంఘాలు వ్యతిరేకిస్తున్నాయని తెలిసింది. సేకరించిన దాంట్లో కొంతమంది ఇస్తారు, కొంతమంది ఇవ్వరు. ఏది పాడైనప్పటికీ గంగలో కలపడం భారతీయ సంస్కృతి. దానిని అలా కలపకుండా మనము ఆపి, ఇది మీరు కలిపితే ఆ వస్తువు పోతుంది, ఇది మీరు తయారు చేసిన వస్తువు, మీరు వేసినటువంటి చిత్రలేఖనము, ఆ చిత్రలేఖనంలో ఆదివాసీ కళ ఉంది, సంస్కృతి ఉంది, జీవన విధానం ఉంది, వాళ్ళ దైవాలు ఉన్నారు, మాకు కూడా అర్థం కావాలి, మేము చూడాలి అని మనము వాళ్ళకి నచ్చజెప్పి తీసుకున్నాము. కొన్ని తీసుకున్నాము. అలా కొన్ని పడిపోయితే సేకరించాము. అనేక రకాలుగా ఒక్కొక్క వస్తువుకి ఒక చరిత్ర ఉంది. ఒక మ్యూజియంకి ఒక చోటు కల్పిస్తే వీటిని భద్రంగా పెడతాం. ఎందుకంటే ఎండకు ఎండుతున్నాయి, వానకు తడుస్తున్నాయి. ఇవన్నీ పాడైపోతే సేకరించిందంతా కూడా వృధా అవుతుంది. భవిష్యత్ తరాలకు చూపించడానికి కూడా చాలా ఇటువంటి వస్తువులన్నీ పాడైపోతాయి అనేటువంటిది జయధీర్ తిరుమలరావు గారి ఆవేదన. వీడియో జర్నలిస్ట్ సుధీర్తో కలిసి సాగిరెడ్డి, సాక్షి న్యూస్, హైదరాబాద్.